మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా వ్యాపిస్తూ మిమ్మల్ని అమాంతం కబళించేటటువంటి ఒక అదృశ్య హంతకి గురించి, ఒక నిశ్శబ్దమైనటువంటి హంతకి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. దీన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి పద్ధతులు, ఆయుర్వేద గృహ చికిత్సలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అసలు మీకు తెలుసో లేదో, భారతీయ వాసుల్లో దాదాపు 33% మంది పట్టణ ప్రాంత ప్రజలు, అలాగే 25% మంది గ్రామీణ ప్రాంత ప్రజలు రక్తపోటుతోటి బాధపడుతున్నారు. వీళ్ళలో 75% గ్రామీణ ప్రాంత ప్రజలు, అలాగే 58% పట్టణ భారతీయులకి వాళ్ళ హైపర్టెన్సివ్ స్థితి గురించి వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి ఒక బీపీ ఉన్న సంగతే వాళ్ళకి తెలియదు. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 25% మంది ఈ గ్రామీణులు, అలాగే 38% మంది పట్టణవాసులు మాత్రమే ఈ రక్తపోటుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. హైపర్టెన్సివ్ ఇండియన్స్లో గ్రామీణ జనాభాలో 10వ వంతు, అలాగే పట్టణ జనాభాలో 5వ వంతు మందికి మాత్రమే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది కంట్రోల్లో ఉండట్లేదు. కంట్రోల్లో ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య ఇది. ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే హైపర్ టెన్షన్ లేదా ఈ అధిక రక్తపోటు భారతదేశంలో కార్డియోవాస్కులర్ డిసీజెస్కి ఒక ప్రధానమైన కారణం. అలాగే ఇది అనేక సమస్యలకు కారణం అవుతూ ఉంది. ప్రధానంగా స్ట్రోక్. భారతదేశంలో 54% స్ట్రోక్ మరణాలకి హైపర్ టెన్షన్ ఒక ముఖ్యమైన కారణం. అలాగే కరోనరీ హార్ట్ డిసీజ్, సిహెచ్డి అంటారు. భారతదేశంలో 24% సిహెచ్డి మరణాలకి రక్తపోటు ఒక కారణం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అనేక రకాల సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటివి ఉంటాయి. భారతదేశంలో ఇతర సివిడిలలో 25% మందికి ఈ రక్తపోటు అనేది ఒక కారణం. మొత్తం మరణాలు కనుక చూస్తే భారతదేశంలో మొత్తం మరణాలలో 13.5%కి అధిక రక్తపోటు అనేది ఒక కారణం. మొత్తం డెత్స్ని కనుక మనం చూస్తే ఆ డెత్స్లో 13.5% డెత్స్కి మెయిన్ కారణం ఏంటంటే అధిక రక్తపోటు. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవటం తెలియాలి. ప్రధానంగా ఈ రక్తపోటు తాలూకు సాధారణ సమస్యలు మనం కనుక చూస్తే, దీన్ని కనుక అశ్రద్ధ చేస్తే డయాబెటిక్ మెలిటస్ అనేది వస్తుంది. అంటే అధిక రక్తపోటు వల్ల ఈ షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రధానంగా మూత్రపిండాల వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది అధిక రక్తపోటు వల్ల. ఇక బ్రెయిన్ స్ట్రోక్ సరే. అలాగే చాలా మందికి తట్టంది ఏంటంటే కంటి సమస్యలు కూడా ఈ అధిక రక్తపోటు వల్ల వస్తాయి. అలాగే గుండె జబ్బులు కూడా. కాబట్టి ఈ బీపీని కంట్రోల్ చేసుకోవటం తెలియాలి. ఏదో రోజువారీగా ఒక టాబ్లెట్ మింగి మన వంతు అయిపోయిందని కాకుండా మొత్తం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ముఖ్యం. ఈ బీపీ వ్యాధిని తగ్గించేటటువంటి వంటింటి ట్రీట్మెంట్స్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. మామూలుగా అకారణంగా చిరాకు పడే వాళ్ళని చూస్తే ఈయనకి బీపీ పెరిగినట్టుంది అని అనుమానిస్తూ ఉంటారు ఎవరైనా. బీపీ వలన కేవలం మనసే కాదు, మనిషి నిలువెల్లా కూడా అనారోగ్యం పాలవుతాడు. ఇది మర్చిపోకూడదు. మూత్రపిండాలు, గుండె, మెదడు, సమస్త జ్ఞానేంద్రియాలతో సహా సర్వాంగాల్ని కూడా నిశ్చిష్టంగా చేయగలిగేటటువంటి రక్తపోటు వ్యాధిని కేవలం ఏదో డాక్టర్ రాసిచ్చిన మందులతోటి కంట్రోల్లో పెట్టుకోవటం అనుకోవటం పొరపాటు. కాబట్టి బీపీని తగ్గించడంలో మీ డాక్టర్ పాత్ర కంటే కూడా మీ పాత్రే ఎక్కువ ఉంటుంది. మీరు వాడేటువంటి మందుల కంటే మీరు మీ లైఫ్ స్టైల్ అంటే ఆహార విహారాల్లో తీసుకునేటువంటి జాగ్రత్తలే బీపీని తగ్గించడానికి ఎక్కువగా సహకరిస్తాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సరే, మరి ఈ బీపీ వ్యాధికి మీరుగా చేసుకోగలిగేటువంటి ట్రీట్మెంట్స్ ఏమిటి వరుసగా తెలుసుకుందాం. అడ్డసరం పువ్వులు, వీటిని సేకరించండి. లేత బెల్లం పాకంలో వేసుకొని లేహ్యంలాగా చేసుకోవచ్చు. దీన్ని పాకానికి తగినన్ని పువ్వుల్ని ముందు మోతాదుగా కలుపుకోవాలి. ఈ అడ్డసరం పువ్వుల లేహ్యం ఆయాసాన్ని, దగ్గుని, వాంతిని, రక్తస్రావాన్ని, ప్రధానంగా బీపీని తగ్గిస్తుంది. తీపి కావాలనుకునే వాళ్ళు దీన్ని ఇలాగ తీపి కలుపుకోవచ్చు. అయితే తీపి తీసుకోకూడని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఈ రోజా పువ్వుల రసాన్ని కానీ కషాయాన్ని కానీ తీసుకోవచ్చు. పువ్వులకి 4 రెట్లు నీళ్లు పోసి 4వ వంతు మిగిలేలాగా కషాయం కాయాలి. దీన్ని 2 పూట్ల తీసుకోవచ్చు. అడ్డసరం ఆకులు కూడా ఇలాగే పువ్వుల్లా పనిచేస్తాయి. అలాగే మరొక మంచి ఇంటి వైద్యం కొత్తిమీర ఆకుని ముద్దగా నూరి దాదాపు చెంచా ముద్దని లోపలికి తీసుకుంటూ ఉంటే చక్కటి నిద్ర వస్తుంది. నిద్ర ఎప్పుడైతే వస్తుందో రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. దీంతో ఆకలి పుడుతుంది, పైత్యం, వేడి కూడా తగ్గుతాయి. ప్రధానంగా వికారం తగ్గుతుంది. అలాగే ఇది తల తిరగటాన్ని, అధిక రక్తపోటులో ఒకసారి తల తిరుగుతుంటుందే, ఆ సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. బీపీని తగ్గించడానికి ప్రధానంగా ఇది కంట్రోల్
దోహదపడుతుంది. అలాగే మరొక మంచి ఆసక్తికరమైన వైద్యం అరటి దుంప. దీన్ని మెత్తగా దంచి ఒక చెంచా పొడిని మీరు పాలలో కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు. దీంతో చలవ చేస్తుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే రక్తస్రావాన్ని ఆపుతుంది, మూత్రదోషాలను తగ్గిస్తుంది. ఇది నోటి వెంట ముక్కు వెంట రక్తం పట్టడం అనేది తగ్గుతుంది. రక్త విరేచనాలు కూడా దీంతో తగ్గుతాయి. అయితే ఈ అరటి ఆకుని కూడా మీరు ఇదే పద్ధతిలో వాడుకోవచ్చు. అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ అవసరం. అరటి ఆకుని తెచ్చుకొని పుటం పెట్టుకోవాలి. అప్పుడు అది బూడిదవుతుంది. దీన్ని భస్మం అంటాం. పుటం పెట్టడం అంటే ఏం లేదు, పైన మూసి ఆ మూతతో సంధిబంధనం చేసి లీక్ అవ్వకుండా దాన్ని బాగా నిప్పుల మీద కాలిస్తే అది పుటం అవుతుంది. అది మాడిపోతుంది. మాడిపోయి బొగ్గులా కాకుండా తెల్లగా అవుతుంది. ఈ భస్మంలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. పొటాషియం సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పొటాషియం ఉండటం అంటే ఏంటి అంటే డయూటిక్గా పనిచేస్తుంది. డయూటిక్గా పనిచేయటం అంటే ఏమిటి అంటే రక్తపోటుని తగ్గిస్తుంది. కాబట్టి అరిటాకుని పుటం పెట్టుకొని భస్మం చేసుకొని ఆ భస్మాన్ని మీరు లోపలికి తీసుకోవాలి. పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటుని తగ్గిస్తుంది. దీన్ని కొంతమంది అయితే ఇలాంటి భస్మాన్ని కూరలో ఉప్పుకు బదులుగా కూడా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి అడ్వాంటేజ్ ఉంది. అంటే ఈ ఉప్పు బీపీని తగ్గిస్తుంది. అంతేకాదు దీనికి అడ్వాంటేజ్ కడుపులో మంట, ఉరితేన్పులు, కడుపు నొప్పి ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఒక్కపొడికి బదులుగా మీరు మరొక మంచి గృహ చికిత్స ఏమిటంటే యాలకులు. ఒక్కపొడికి బదులుగా యాలకల్ని నమ్మటం అలవాటు చేసుకుంటే ఈ యాలకులు వాంతి, వికారం, తలదిరుగుడు, పైత్యం, దప్పిక, తలనొప్పి, రక్తం కారేటువంటి లక్షణాలు, మూత్రవ్యాధులు, ఆయాసం, ఆకలి లేకపోవటం వీటన్నిటినీ తగ్గించి ఈ యాలకులు అనేవి ప్రధానంగా బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. మరొక అద్భుతమైన వైద్యం చెప్తాను. దూలగొండి, తీట కసివింద, అలాగే దూల గోవెల ఈ పేర్లతోటి ఒక మొక్క సాధారణంగా కంచెల దగ్గర మనకి పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు కనుక కనపడితే దాన్ని వదలకండి. ఎందుకంటే మామూలుగా దీనికి దురదగొండి అనే పేరు కూడా ఉంది. అంటే ఇది తగిలిందనుకోండి దురద పెడుతూ ఉంటుంది. అయితే దీని వేరు రసం బీపీని, నరాల జబ్బుల్ని, మానసిక వ్యాధుల్ని, లైంగిక అసమర్థతని వీటన్నిటినీ తగ్గించడానికి సహాయపడుతుంది. అసలు ఇది పార్కిన్సన్ డిసీజ్లో అమోఘంగా పనిచేస్తుందని కూడా తేలింది. ఉదయం సాయంకాలం ఒక తులం ఈ దూలగొండి ఆకుల రసం దీని క్రమం తప్పకుండా రోజు తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు, మేహవాతాలు తగ్గుతాయి. అలాగే మరొక మంచి మెడిసిన్ చామంతి పువ్వులు. చామంతి పువ్వుల్ని మెత్తగా ఎండించండి. అంటే మామూలుగా ఎండించండి, తర్వాత మెత్తగా దంచండి. ఆ పువ్వుల్ని దంచితే పొడి అవుతుంది, ఎండిన పువ్వుల్ని. ఈ పొడిని జాగ్రత్తగా నిల్వ చేసుకోండి. ఇది కాస్త కారంగా, చిరుకారంగా ఉంటుంది. కానీ తలదెప్పటం, పైచి దోషాలు ఇలాంటి వాటిని తగ్గించి జీర్ణశక్తిని, కాళ్ళకి చలువని కలగజేస్తుంది. బీపీ పెరిగినందువల్ల వచ్చేటటువంటి లక్షణాలలో ఇది బాగా పనిచేస్తుంది. దీని మోతాదు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు 2 పూట్ల కూడా తేనెతో కానీ, నెయ్యి ప్లస్ పంచదారతో కానీ, మీగడతో కానీ, మజ్జిగతో కానీ వాడుకోవచ్చు. మరొక మంచి మెడిసిన్ జీలకర్ర. త్వరగా వేయించినటువంటి జీలకర్ర పొడిని రోజు అన్నంలో వేసుకొని తింటూ ఉంటే తల తిప్పటం తగ్గుతుంది. రక్తంలో ఆ వేడిని అణిచేస్తుంది. ప్రధానంగా ఈ జీలకర్ర బీపీని తగ్గిస్తుంది. మరొక మంచి వేరియేషను వాము, జీలకర్ర. ఈ 2 సమానంగా కలుపుకొని దీన్ని తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వాముకి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే వాము, దీన్ని ఓము అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. ఇది ఆ గ్యాస్ని తగ్గిస్తుంది. గ్యాస్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ డయాఫ్రమ్ మీద ఒత్తిడి తగ్గుతుంది. డయాఫ్రమ్ మీద ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆ గుండె మీద ప్రెషర్ తగ్గుతుంది. గుండె మీద ప్రెషర్ తగ్గినప్పుడు రక్తపోటు ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి ఇలాగా దోరగా వేయించినటువంటి ఈ జీలకర్ర పొడిని రోజు అన్నంలో వేసుకొని తింటూ ఉండాలి. అలాగే వాము, జీలకర్ర సమానంగా కలుపుకొని వేయించుకొని దంచి తీసుకుంటూ ఉంటే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే మరొక మంచి మెడిసిన్ వట్టివేళ్ళు, సుగంధిపాల, తుంగముస్తలు. వట్టివేళ్ళు, సుగంధిపాల, తుంగముస్తలు ఈ 3 బజార్లో మీకు దొరుకుతాయి. వీటిని సమానంగా తీసుకొని దంచండి. రోజు 2 పూట్ల 1 చెంచా పొడిని గ్లాసు నీళ్ళకి వేసి 1/2 గ్లాస్ వరకు అయ్యేలాగా మరిగించి తేనెతో కానీ, పంచదారతో కానీ కలుపుకొని లేదా నేరుగా కూడా దీన్ని తీసుకోవచ్చు. బీపీ మహమ్మారి మిమ్మల్ని ఒకవేళ భయపెడుతూ ఉంటే దాన్ని మీరు భయపెట్టాలి.
అంటే ఏమీ చేయలేదనేటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి. అప్పుడు దీంతో ఎదుర్కోగలుగుతారు. అంటే బీపీ కంట్రోల్లో పెట్టడం మీకు తెలుసు, దాన్ని రానియకుండా నిరోధించడం కూడా మీకు తెలుసుకున్నారు. కాబట్టి ఆయురారోగ్యాలను మీరు సాధించుకోవాలంటే ఇలాగా ఈ మహమ్మారుల్ని, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా అవసరం. దానికి ఆయుర్వేదం సూచించేటువంటి ఈ ఆహార ఔషధాలు మీకు ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.